గంటలు మ్రోగినవి, పితయగు దేవుని కొలువగరండి. ఆలయ గంటలు మ్రోగినవి, పితయగు దేవుని కొలువగరండి. దేవుని జనమా, క్రైస్తవ జనమా, మేలులు చేసిన మన ప్రియ తండ్రిని. దేవుని జనమా, క్రైస్తవ జనమా, మేలులు చేసిన మన ప్రియ తండ్రిని హారతులిడుచు పూజింతుము, హారతులిడుచు పూజింతుము. ఆలయ గంటలు మ్రోగినవి, పితయగు దేవుని కొలువగరండి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలు ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిర నిధిదాతలు పుట్టినరోజు జరుపుకుంటున్న సబ్బవరపు శిరీషకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి రెడ్డి వెళంగిణీరావు మరియు మేరీ సుశీల కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కీర్తిశేషులు పైరెడ్డి బాలిరెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి, పైరెడ్డి సుధారాణి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి పైరెడ్డి జత్రుతమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కెనడాలో పుట్టినరోజు జరుపుకుంటున్న బాసాని సహస్రారెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, రియా సుహాస్యాలకు ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని బాసాని మర్రెడ్డికి ఆరోగ్యం, తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం వడ్లపూడి విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న మోపర్తి మౌన్యకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని విజయ్ కుమార్, జ్యోతి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నరేష్ కుమార్ను వ్యసనాల నుండి విడిపించమని, ఆయురారోగ్యములు దయచేయమని కాంతమ్మ, స్మిత, ఆరాధ్య, అయాన్ష్కు సంపూర్ణ స్వస్థత దయచేయమని మేరీ, నిర్మల, సురేష్ వీరందరికీ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ కాంతమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ఈ దివ్య పూజావళిలో ప్రత్యేక విధముగా మన ఉద్దేశాల కొరకు, మన తలంపుల కొరకు ఈ పూజలో ఆ దేవాతి దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన నిండైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఈ పూజలో మనకు కావలసినటువంటి ప్రతి అవసరత కొరకు ప్రార్థించుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు 2 కాలాలను గురించి వివరించడము మనం చదువుతూ ఉన్నాం. దానిలో మొదటి కాలము విత్తు కాలము, అనగా దేవుని వాక్యాన్ని వెదజల్లేటువంటి కాలము. అది ధర్మశాస్త్రము మొదలుకొని క్రీస్తు మహిమా ప్రవేశం చేసేంత వరకు ఈ విత్తు కాలాన్ని గురించి వివరించబడుతూ వచ్చింది.
ఇంక రెండవ కాలమే ప్రభు అయిన యేసుక్రీస్తు మరలా రెండవ రాకడ సమయంలో వచ్చినప్పుడు కోతకాలం అనేది ప్రారంభమవుతూ ఉందని చెప్పబడింది. ఈ కోతకాలంలో మంచి చెడులను, సత్యమును అసత్యమును, దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించేవారు, దేవుడంటే భయభక్తులు లేక పాప జీవితంలో జీవించేవారి మధ్య వ్యత్యాసాన్ని లేదా వారి మధ్య సరిచేసేటువంటి కాలము ప్రారంభమవుతూ ఉంది. అందుకే ఈ రెండో కాలాన్ని గురించి పునీత పౌలు గారు ఈరోజు మొదటి పట్టణంలో దేవుడు ఒక్కడే అమరుడు, ఆయనను ఎన్నడూ ఎప్పుడూ కూడా చూసి బ్రతికి ఉండజాలలేడు. ఆయన అమరత్వాన్ని, ఆయన తేజోవంతమైనటువంటి ఆ స్థితిని ఎవరునూ కూడా మానవ బలహీన స్థితి నుంచి చూడలేరు. కాబట్టే ఆ భగవంతుడే మానవుని యొక్క శరీర రూపాన్ని ధరించి మన మధ్యలోనికి వచ్చి దేవుని యొక్క వాక్యం అనేటువంటి విత్తనాన్ని వెదజల్లారు అని తెలియపరుస్తూ ఉన్నారు. కనుక ఆ దైవ వాక్యాన్ని విన్నటువంటి ప్రతి ఒక్కరము కూడా రక్షించబడతాము అని పౌలు గారు చెబుతూ ఉన్నారు. కనుక మనము కూడా ఈ దేవుని వాక్యాన్ని ఏ విధంగా వింటూ ఉన్నామో ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఈ పవిత్రమైనటువంటి దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకి అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలో నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సమస్తమునకు సృష్టికర్తవును ప్రభుడైన ఓ సర్వేశ్వర, మమ్ము కనికరముతో చూడుడు, మా మీద దయతలచి మా పాపములను క్షమింపుము. నిన్ను పూర్ణ హృదయముతో సేవింపగలుగునట్లును మాపై కృపచూపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మన ప్రభువగు యేసుక్రీస్తు వచ్చు వరకు ఈ కట్టడాలను పాటింపుము. మొదటి పట్టణము పునీత పౌలు తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 13వ వచనం నుండి 16వ వచనం వరకు. నా ప్రియ కుమారుడా, సమస్త వస్తుజాలములకు జీవమును ఇచ్చు దేవుని ఎదుటను పొంతి పిలాతు సముఖమున సత్యమునకు సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను నేను నిన్ను ఇట్లు ఆజ్ఞాపించుచున్నాను. మన ప్రభువగు యేసుక్రీస్తు వచ్చు వరకు ఈ కట్టడను నిష్కలంకముగా నిందలేని వాడవుగా పాటింపుము. శ్రీమంతుడు, ఏకైక పరిపాలకుడు, రాజాదే రాజు, ప్రభువులకు ప్రభువు అగు దేవునిచే యుక్త కాలమున ఆయన దర్శనము సంభవమగును. ఆయన ఒక్కడే అమరుడు,
ఎవరును చేరరారని దైవ తేజమున ఆయన నివసించును. ఎవరును ఎన్నడును ఆయనను చూడలేదు. ఆయనకు ఘనత శాశ్వత ఆధిపత్యము కలుగునుగాక. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ఆనంద గీతములతో ఆనంద గీతములతో ఆయన సన్నిధికి రమ్ము. ఆయన సన్నిధికి రమ్ము. సంతోషముతో ప్రభువును పూజింపుము. ఆనంద గీతములతో ఆయన సన్నిధికి రమ్ము. అందరూ ఆనంద గీతములతో ఆనంద గీతములతో ఆయన సన్నిధికి ఆయన సన్నిధికి రమ్ము. రమ్ము. ప్రభువు దేవుడని తెలుసుకొనుడు. ఆయన మనలను సృజించెను. మనము ఆయన వారలము, ఆయన ప్రజలము, ఆయన మేపు మందలము. అందరూ ఆనంద గీతములతో ఆనంద గీతములతో ఆయన సన్నిధికి రమ్ము. ఆయన సన్నిధికి రమ్ము. కృతజ్ఞతాస్థుతులతో ఆయన మందిర ద్వారమున ప్రవేశింపుడు. స్తుతి గీతములతో దేవాలయ ఆవరణమున అడుగిడుడు. ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన నామమును కీర్తింపుడు. అందరూ ఆనంద గీతములతో ఆనంద గీతములతో ఆయన సన్నిధికి రమ్ము. ఆయన సన్నిధికి రమ్ము. ప్రభువు మంచివాడు. ఆయన స్థిరమైన ప్రేమ శాశ్వతమైనది. ఆయన విశ్వసనీయత కలకాలము నిల్చును. అందరూ ఆనంద గీతములతో ఆనంద గీతములతో ఆయన సన్నిధికి రమ్ము. ఆయన సన్నిధికి రమ్ము. విత్తువాడు ఒకడు ఉండెను, వాడు విత్తనములు చల్లుచుండెను. విత్తువాడు ఒకడు ఉండెను, వాడు విత్తనములు చల్లుచుండెను. చల్లుచుండగా కొన్ని బాట పైన హొయ్, కొన్ని బండ పైన హొయ్, కొన్ని ముండ్ల పొదలలో, కొన్ని మంచి పొలములో పడెను. విత్తనముల పడిన భూమి రకరకాల భూమి అగును. విత్తువాడు ఒకడు ఉండెను, వాడు విత్తనములు చల్లుచుండెను. మిత్రులారా మీరు సామెతను వింటిరి. మిత్రులారా దీని భావమేంటో తెలుసా? మిత్రులారా నేను చెబుతాను వినరండి. విత్తువాడు దేవుడు, విత్తనములు అతని వాక్కు. విత్తువాడు దేవుడు, విత్తనములు అతని వాక్కు. రకరకాల పొలము ప్రజలమైన మనము, ప్రజలమైన మనము. బాటలాంటి వారి చెవిన వాక్కు పడిన వెంటనే, బాటలాంటి వారి చెవిన వాక్కు పడిన వెంటనే సైతాను దానిని ఎత్తుకొని పోవును, ఎత్తుకొని పోవును. బండలాంటి వారు వాక్కుని వింటారు, బండలాంటి వారు వాక్కుని వింటారు. శ్రద్ధలేనందున వారు ఫలమునీయరే, వారి ఫలమునీయరే. ముండ్ల పొదలలో పడిన విత్తనముల వంటి వారు, ముండ్ల పొదలలో పడిన విత్తనముల వంటి వారు. లౌకిక విచారముతో వాక్కు నణచివేయుదురు, వాక్కు నణచివేయుదురు. మంచి నేల మీద పడిన విత్తనముల వంటి వారు, మంచి నేల మీద పడిన విత్తనముల వంటి వారు. 30 60 100 100 విత్తువాడు ఒకడు ఉండెను.
వాడు విత్తనములు చల్లుచుండెను. హల్లెలూయ 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 హల్లెలూయ. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 8వ అధ్యాయము 4వ వచనం నుంచి 15వ వచనం వరకు. ప్రతి పట్టణం నుండి పెద్ద ప్రజా సమూహము యేసు వద్దకు వచ్చెను. అప్పుడు ఆయన ఉపమాన రీతిగా ఇట్లు చెప్పునారంభించెను. విత్తువాడు ఒకడు విత్తనమును వెదజల్లుటకు బయలుదేరెను. అతడు విత్తనములు చల్లినప్పుడు కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడగా అవి త్రొక్కివేయబడెను. పక్షులు వచ్చి వాటిని తినివేసెను. మరికొన్ని రాతి నేల మీద పడగా తేమ లేనందున అవి మొలకలు ఎత్తగానే ఎండిపోయెను. మరికొన్ని విత్తనములు మొండ్ల పొదల మధ్య పడినవి. కానీ మొక్కలతో పాటు మొండ్ల పొదలు ఎదిగి ఆ మొక్కలను అణిచివేసాను కనుక ఆ మొక్కలను అణిసివేసినవి. ఇంకనూ కొన్ని విత్తనములు సారవంతమైన నేలపై పడి మొలిచి పెరిగి నూరంతలుగా ఫలించినవి అని చెప్పి వినుటకు వినులున్నవాడు వినుడుగాక అనెను. యేసు శిష్యులు అప్పుడు ఈ ఉపమానం యొక్క భావం ఏమని ఆయనను అడిగిరి. పరలోక రాజ్య పరమరహస్యములో జ్ఞానము అనుగ్రహింపబడినది మీకే. ఇతరులు చూసియు చూడకుండుటను వినియు గ్రహించకుండుటకు వారికి ఉపమానముల మూలమున బోధింపబడెను. ఈ ఉపమానములోని భావము ఏమనగా, విత్తనము దేవుని వాక్కు, త్రోవ పక్కన పడిన విత్తనములు పూరిన వారు దేవుని వాక్కును ఆలకింతురు గాని వారు నమ్మి రక్షింపబడకుండునట్లు సైతాను వారి హృదయం నుండి వాటిని ఎత్తుకుని పోవును. దేవుని వాక్కును ఆలకించి సంతోషముతో స్వీకరించువారు రాతి మీద పడిన విత్తనముల వంటి వారు. వారు వేరు లేనందున అట్టివారు కొలది కాలం మాత్రమే విశ్వసించి బోధన కాలమున శోధన కాలమున పతనమగుదురు. ముండ్ల పొదల మధ్య పడిన విత్తనములను పూరినవారు సందేశమును ఆలకింతురు గాని వారు ప్రాపంచిక చింతల చేత, ధన వ్యామోహము చేత, సుఖభోగముల చేత అణచివేయబడి తగు ఫలమును ఇయ్యరు. సారవంతమైన నేలపై పడిన విత్తనములను పూరినవారు యోగ్యమైన మంచి మనస్సుతో దేవుని వాక్కును ఆలకించి అవలంబించి ఓర్పుతో ఫలించువారు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు దేవుని చేతి మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు బోధించినటువంటి కొలది ఉపమానములు ఎందుకు బోధించారు అని మనం ప్రశ్నించుకున్నట్లయితే, నిగూఢమైనటువంటి పరలోక రాజ్యపు పరమార్థాన్ని, పరలోక రాజ్యపు యొక్క సత్యములను ఉపమాన రీతిలో అర్థవంతముగా ప్రజలకు బోధించడానికి క్రీస్తు ప్రభు చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నం. దానిలో భాగముగానే ఈనాడు మనం చదువుకున్నటువంటి విత్తువాని ఉపమానపు అర్థాన్ని మనం వింటూ ఉన్నాం.
ఈ ఉపమానములో విత్తనము దేవుని వాక్యము అని, ఈ విత్తనములు పడినటువంటి నేలలు 4 రకాలైనటువంటి మానవ స్వభావ జీవిత విధానాలు అని వివరించబడ్డాయి. కానీ ఈ విత్తనము ఎదజల్లినటువంటి ఈ వ్యక్తి ఎవరో ఈనాటి ఉపమానంలో చెప్పబడలేదు. ఎవరు ఆ విత్తనములను నాటినటువంటి వ్యక్తి అంటే స్వయంగా భగవంతుడే. ఒకానొక సందర్భంలో భూమి మీద నివసిస్తున్నటువంటి మానవుడు మొట్టమొదటిసారి చంద్రుని చేరి ఆ చంద్రుని పైన తన కాలు మోపినప్పుడు ఆ మోపినటువంటి వ్యక్తిని విలేకరు అడుగుతూ ఉన్నాడు, అయ్యా నీలం ఆమ్స్ట్రాంగ్ గారు, మీరు మరి చంద్రుని పైన మీరు మొట్టమొదట కాలు మోపినప్పుడు మీ యొక్క అనుభూతి ఏంటి? మీరు ఈ మానవ యొక్క జాతుల్లోనే గొప్ప అంతస్తును అవరోధాన్ని మరి మీరు చేరి ఉన్నారు, గొప్ప స్థితిలోనికి మీరు చేరి ఉన్నారు, మీరు గొప్పవారుగా పిలువబడుతూ ఉన్నారు అని ఆ వ్యక్తిని అడిగినప్పుడు ఈ మరి గొప్ప వ్యక్తి, ఈ వ్యక్తి నీల ఆమ్స్ట్రాంగ్ గారు చెప్పినటువంటి సమాధానం ఏమిటి అంటే, నేను భూమి మీద నుండి చంద్రుని పైనకి వెళ్ళి కాలు మాపటంలో గొప్పతనం లేదు, కానీ స్వయంగా అమరుడైనటువంటి దేవుడు, తేజోవంతమైనటువంటి దేవుడు, ఈ విశ్వాన్ని కలిగించినటువంటి దేవుడే తన స్థితిని విడిచి ఈ భూమి మీద తన కాలు మోపటము మహా అద్భుతము అని చెబుతూ ఉన్నాడు. ఆ భగవంతుడే ఆ స్థితిని విడిచిపెట్టి ఈ భూమిపైకి వచ్చి వాక్యాన్ని వెదజల్లినటువంటి వ్యక్తి. కనుక ఈ వాక్యాన్ని వివరించినటువంటి, ఈ వాక్యాన్ని మానవుని యొక్క హృదయంలోనికి వెదజల్లినటువంటి వ్యక్తి ఆ భగవంతుడే. కనుక ఆ భగవంతుని యొక్క మాటలనే ఈనాడు మనం ప్రతిరోజు ఈ బైబిల్ రూపంలో చదువుకుంటూ ఉన్నాం. ఆ కొనసాగింపును గురువుల ద్వారా, వాక్య సందేశాన్ని ఇచ్చేటువంటి బోధకుల ద్వారా ప్రతిరోజు వెదజల్లబడుతూనే ఉంది. అయితే యేసుక్రీస్తు కాలంలో యేసు ప్రభు వాక్యాన్ని బోధించే క్రమంలో యేసుక్రీస్తు చుట్టూనే ఉన్నటువంటి అపోస్తలులు, శిష్యులందరూ కూడా ఏ విధంగా అయితే దేవుని వాక్యాన్ని వింటూ, దేవుని వాక్యాన్ని మరి ఆలకిస్తూ అంతా విన్న తర్వాత ఏ విధంగా అయితే ఈ యేసు ప్రభు యొక్క శిష్యులు వచ్చి, అయ్యా ఆ ఉపమానం ఏంటో వివరించు అని అడుగుతూ ఉన్నట్లుగా మనము కూడా ఈరోజు చాలామంది దేవుని వాక్యాన్ని దేవాలయంలో వింటూ ఉన్న సందర్భంలో విన్నట్లుగానే ఉంటాము, కానీ దాని అర్థాన్ని, దాని భావాన్ని, ఆ పరమరహస్యాన్ని సరిగా అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటూ ఉంటాం. వింటూనే ఉంటాము కానీ దాన్ని గ్రహించలేము. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను ఒకనొక విచారణలో పనిచేస్తూ ఉంటే విచారణ గురువులు ఒక ఆదివారము మరి బాహాటముగా, గంభీరముగా, అర్థవంతముగా దేవుని వాక్యాన్ని చాలా చక్కగా బోధించారు. విచారణ గురువులు కూడా అందరినీ అడుగుతున్నారు, అమ్మ అర్థమైందా అని అడిగినప్పుడు అందరూ మరి ఒక్కముడిగా బాగా చెప్పారు ఫాదర్, బాగా అర్థమైందండి అని అన్నటువంటి ప్రజలు భోజన సమయంలో, ఆహారం తినే సమయంలో నేను కూడా అనుకోని విధంగా ఒక మరి చొక్కాను ధరించి వారితో పాటు భోజనం చేస్తూ ఉంటే ఒక యవనస్తుడు వస్తూ ఉన్నాడు. అరే ఈరోజు ఫాదర్ గారు ఏం చెప్పారా, ఏం అర్థం కాలేదే, చెప్పారు కానీ ఒక ముక్క కూడా చెవిలోకి వెళ్ళలేదు అని అంటూ ఉన్నాడు. వాస్తవానికి ఇదే యవనస్తుడు మొట్టమొదటిగా చెయ్యెత్తాడు, బాగా చెప్పారండి అని. ఇదే యవనస్తుడు బాగా అర్థమైందండి అని మరి దేవాలయంలో ఉన్నప్పుడు గట్టిగా అరిశాడు. మనం కూడా అంతే, దేవాలయంలో ఉన్నప్పుడు దేవుని వాక్యము వింటూ ఉంటాము కానీ దాన్ని గ్రహించలేం. దేవుని వాక్యాన్ని వింటూనే ఉంటాము కానీ దాన్ని అర్థం చేసుకోలేం.
ఇదే స్థితిలో అపోస్తులు కూడా ఉన్నారు. యేసు ప్రభు చాలా అర్థవంతముగా ఉపమానాన్ని బోధించినప్పటికీ కూడా వారు యేసు ప్రభువుతో బోధించే సమయంలో వారు మరి యేసు ప్రభువుతోనే ఉన్నప్పటికీ కూడా ఏకాంత సమయంలోకి వచ్చి యేసు ప్రభువుని అడుగుతున్నారు, అయ్యా ఆ ఉపమాన అర్థం ఏంటి అని అడుగుతున్నారు. మనలో కూడా చాలామంది దేవుని వాక్యాన్ని వింటూ ఉంటాం. దేవుని వాక్యాన్ని విన్నట్లుగానే మన యొక్క చెవులను, మన చూపును, మన యొక్క ముఖమును మరి గురువులకు చెప్పే సమయంలో చాలా చక్కగా అర్థమవుతున్నట్లుగానే మనం కూడా చాలా చక్కగా యాక్ట్ చేస్తూ ఉంటాం. కానీ దాని భావాన్ని మనం గ్రహించలేం. ఈ భావాన్ని గ్రహించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఈ వాక్యాన్ని ఆలకించి ఆ వాక్యాన్ని జీవితానుసారముగా ఆ వాక్యానుసారముగా సాధన చేస్తారో వారు 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలిస్తారు అని ప్రభు చెబుతూ ఉన్నారు. వాక్యాన్ని వినడం ఒకంత అయితే, ఈ విన్నటువంటి వాక్యానుసారంగా జీవించడము, ఈ జీవించేటువంటి జీవితము సాధనముగా మారినప్పుడే నువ్వు చేసేటువంటి సాధనను బట్టి నీ యొక్క స్థితి మారుతూ ఉంటుంది. అది 30దంతలా 60దంతలా 100అంతలా అనేది ఈ వాక్యము సాధన చేసినప్పుడు, ఈ వాక్యానుసారముగా జీవించినప్పుడే నీ యొక్క ఫలాలు, నీ యొక్క ఆశీర్వాదాలు అని దేవుని వాక్యం బోధిస్తుంది. ప్రియ విశ్వాసులారా, అయితే మరి ఈ వాక్యాన్ని అందరూ వింటూ ఉన్నప్పటికీ కూడా, ఈ వాక్యము అందరికీ కూడా సమానంగా ఇవ్వబడినప్పటికీ వీరిలో కొందరు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క దీవెనలు వినడము ద్వారా, దాన్ని సాధనం చేయడం ద్వారా దీవించబడుతూ ఉంటే, మరికొంతమంది సాతాను చేత, సాతాను యొక్క శోధనల చేత, సాతాను యొక్క క్రియల చేత ఈ వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేవారు ఉన్నారు. ఈ వాక్యాన్ని మరి విడిచిపెట్టేటువంటి వారు ఉన్నారు. ఈ వాక్యాన్ని లక్ష్య పెట్టనటువంటి వారు కూడా ఉన్నారు. కనుక వీరిలో మనము ఏ స్థితిలో ఉన్నామో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి ఈ 3 రకాలకు చెందినటువంటి వారు సాతాను చేత శోధించబడేటువంటి వారు, సాతాను చేత మరి వాక్యం నుండి దూరం చేయబడేటువంటి వారు మొదటిగా వాక్యాన్ని వింటారు, కానీ వారు ఆ వాక్యాన్ని సరిగా లక్ష్య పెట్టరు. వాక్యాన్ని వారి చెవిలోనికి వెళుతూ ఉంటుంది, కానీ దాన్ని వారు హృదయంలోనికి స్వీకరించలేనటువంటి వారు, దాన్ని సరైనటువంటి రీతిలో అర్థం చేసుకున్నటువంటి వారు, దాన్ని సరైనటువంటి విధంగా వారి జీవితంలో అమలు చేయలేనటువంటి వారు. ఎలాంటి వారు సాతాను చేత అతి త్వరగా మరి దొంగిలించబడతారు అంట. సాతాను చేత అతి త్వరగా మరి మోసగించబడతారు. సాతాను యొక్క కబంధస్తాలలో చాలా త్వరగా తీసుకొని పోయేటువంటి వారు వీళ్ళు. ఇంకో 2వ వర్గానికి చెందినటువంటి వారు, దేవుని వాక్యము త్వరగా వారి హృదయంలోనికి వెళుతూ ఉంది. వినినప్పుడు అబ్బా చాలా అద్భుతంగా ఉంది, అయ్యో ఇది మన కోసమే చెప్పారే అని అన్నట్లుగా ఉంటుందే కానీ దాన్ని స్వీకరించేటువంటి మనస్సు మనలోనికి ఉండదు చాలామందికి. ఇది వాక్యం మన కోసమే, మనల్ని గద్దించడానికే చెప్పారు అని మనకు అనిపించినప్పటికీ కూడా దాన్ని స్వీకరించేటువంటి మనస్సు మనకు ఉండదు. అది ఉండనప్పుడు ఏ విధంగా అయితే రాతి మీద పడినటువంటి విత్తనము వేరు లేక త్వరగా ఎండిపోతుందో, మనము కూడా ఈ వాక్యాన్ని ఎన్నంతసేపు మనకి బాగానే ఉంటుంది, కానీ మనలో సరైనటువంటి స్థితి, దీన్ని మన కోసం చెప్పారు, దీన్ని మనం స్వీకరించాలనేటువంటి మనస్సు లేకపోవడం చేత, ఈ వేరు లేకపోవడం చేత మనము కూడా త్వరగా ఎండిపోతాము. ఇంక 3వదిగానే ఇదిగో దేవుని వాక్యము మనం స్వీకరించినప్పటికీ కూడా ఒకవైపు దేవుని వాక్యము, మరొక వైపు సాతాను యొక్క శోధనలు ఒకే రీతిగా ఎదిగే కొలది కొంతకాలానికి దేవుని వాక్యము నశించిపోతూ ఉంటుంది. ఎందుకని చాలామంది ఈ 3వ స్థితిలో బ్రతికేటువంటి వారు అనేక మందిని మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే యవనస్తులందరూ కూడా చిన్ననాటి నుండి
తల్లిదండ్రులు వారితో పాటు దేవాలయాన్ని తీసుకొని చాలా చక్కగా దేవాలయంలోనికి దేవుని యొక్క కార్యాలకు అలవాటు చేసినప్పటికీ కాలక్రమేణా ఇదే యవనస్తులు కొలది కాలానికి దేవుని దేవాలయాన్ని, దేవుని ఆలయాన్ని, దేవుని వాక్యాన్ని వినడానికి ముందుకు రానటువంటి వారు అనేక మంది. దేవుని సన్నిధిలో కూర్చోవడానికి ఏడ్చేవాళ్ళు ఈరోజు అనేక మంది ఉన్నారు. కారణం ఏంటంటే ఇదిగో వారు దేవుని వాక్యముతో పాటు, దేవుని యొక్క భక్తితో పాటు సాతాను యొక్క శోధనలు, ఈ ప్రాపంచిక వ్యామోహాలు ఎక్కువ అవ్వడంతో దీనిలో సంఖ్యలుగా దీని చేత మరి బంధించబడేటువంటి వ్యక్తులుగా మారిపోయి దేవుని ఆలయమన్నా, దేవుని సన్నిధన్నా, దేవుని వాక్యమన్నా వారికి యావగింపుగా మారిపోతుంది. కారణము ఇదిగో ఈ లోక ప్రాపంచిక వ్యామోహము, ధన వ్యామోహము, శారీరక వ్యామోహము చేత దేవునికి దూరం అయ్యేటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఎందుకంటే నాకు తెలిసినటువంటి ఒక విశ్వాసని మరి తరచుగా దేవాలయానికి వచ్చేటువంటి వ్యక్తే. ఒకరోజు అడిగాను, ఎరా ఎందుకు దేవాలయానికి రావడం లేదురా అంటే, నేను చాలా పాపం చేస్తున్నానండి, పాపంలో పడిపోవడంతో దేవుని సన్నిధికి రావాలని అనుకుంటున్నా కూడా నా మనసు ఎందుకు అంగీకరించడం లేదు అని చెబుతూ ఉన్నాడు. చాలామంది యవనస్తుల యొక్క సమాధానం ఇదే. కారణం ఏంటి అంటే వాడు పాపంలోనే ఉండిపోవడంతో దేవుని సన్నిధిలోనికి వచ్చి క్షమించమనేటువంటి మనస్సు వాడిలోనికి రాకపోవడమే. ఈ పాపాన్ని విడిచిపెట్టి ఈ క్షణం నుండి దేవునితో గడపాలనేటువంటి మనస్సు రాకపోవడమే. ఎందుకంటే వీటిని వదిలేస్తే దేవునితో గడపాల్సి వస్తుందని. వీటిని విడిచిపెట్టడము మానవునికి అది సాధ్యపడడం లేదు. ఎందుకంటే ఇటు దేవుని వాక్యాన్ని, ఇటు సాతాను శోధనలు ఒకే రీతిగా మనం పెంచుకుంటూ చిన్ననాటి నుండి వస్తూ ఉన్నాం. కనుక ప్రియ విశ్వాసులారా, సహోదరులారా, దేవుని వాక్యాన్ని వినడమే కాదు, ఆ విన్నటువంటి వాక్యాన్ని మన జీవితంలో మరణం చేసుకోవాలి. అది మన జీవితానికి అన్వయించుకోవాలి. ఎప్పుడైతే మన జీవితానికి దాన్ని అన్వయించుకుంటామో ఇది సారవంతమైనటువంటి నేల వలె మనము కూడా మరి నూరంతలుగా దేవునిలో వెదుగుతూ దేవుని యొక్క నిండైనటువంటి ఆశీర్వాదాలను పొందుకుంటాం. కనుక మనము ఆ కోతకాలం వచ్చే సమయానికి దేవుడు మనకు ఏ ఒక్కరికి కూడా సమయము ఇవ్వబడదు. ప్రభువే చెబుతున్నాడు, అయ్యా ఇదిగో నీవు మంచి విత్తనాలే నాటావు కదా, ఎందుకు ఈ చెడు విత్తనాలు, ఈ చెడు మొక్కలు కూడా ఎదిగాయి, వీటిని ఇప్పుడే నరికివేద్దామా, ఇప్పుడే వీటిని కత్తిరించేద్దామా అని అన్నప్పుడు ప్రభువు చెబుతున్నటువంటి సమాధానం, వాటికి కోతకాలం వచ్చేంత వరకు ఆగుదాం. కోతకాలం వచ్చినప్పుడు ప్రభుని యొక్క దూతలే వచ్చి మంచి చెడులను వేరు చేసేటువంటి సమయం. అది పాపము పుణ్యాన్ని వేరు చేసే సమయము, మంచి జీవితము చెడు జీవితాన్ని వేరు చేసే సమయం. కనుక కోతకాలము వరకు దేవుడు మనకు సమయాన్ని ఇచ్చాడు ప్రియ సహోదరుడు. కనుక కోతకాలం వచ్చినప్పుడు మనకు సమయము ఏ ఒక్కరికి కూడా ఇవ్వబడదు. కనుక దేవుని యొక్క విత్తనమును ప్రభువు నాటి ఉన్నారు. ఈరోజు గురువుల చేతో, ఉపదేశాల చేతో, కన్యాస్త్రీల చేతో, లేదా దైవజనుల చేతో దేవుని వాక్యము పదే మన హృదయంలోనికి విత్తబడుతుంది. దాన్ని స్వీకరించి ఆ వాక్యానుగుణంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. తద్వారా మనం ఈ కోతకాలం నుండి తప్పించుకొనబడి దేవుని సన్నిధిలో దేవుని యొక్క ముఖాముఖి దర్శించే భాగ్యాన్ని పొందుకుంటాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్. వినయపూరిత స్తుతి గాన ధూపము, పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా, హృదయ పీఠము తన వశము చేసేదా, ప్రభుత చేయవడిగ హృదిని ప్రభును చేరగా. వినయపూరిత
స్తుతి గాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసెదా ప్రభుత చేయవడిగ హృదిని ప్రభుని చేరగా ప్రథమ ఫలము ప్రణుతి ఘనము సమర్పింతును ప్రథమ ఫలము ప్రణుతి ఘనము సమర్పింతును. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, కృపచూపి మా ప్రార్థనలను ఆలకింపము. ఈ నీ దాసుల అర్పణను కనికర హృదయముతో స్వీకరింపము. నీ మహిమ కొరకు ప్రతి ఒక్కరు అర్పించి ఈ బలి అందరి రక్షణకు తోడ్పడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ వాక్కును నీ ప్రీతమ కుమారుడని క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. ఆ వాక్కును విమోచకునుగాను రక్షకునుగాను మాకు దయచేసితివి. ఆ వాక్కు పవిత్ర ఆత్మ ద్వారా శరీరధారి అయి కన్య మరియమ్మ నుండి జన్మించెను. అతడు నీ చిత్తమును నెరవేర్చుచు నీ కొరకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు తన చేతులను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. మృత్యు బంధములను తెంచి ఉత్థానము కలదని ప్రకటించెను. కావున సకల దూతలతోనూ పునీతులతో ఏకమై మేము నిరంతరము నీ వైభవమును స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేయి వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభుని యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై
ధరబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాం. నీ సముఖంను నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతమానుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమాద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి మీ సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశములను అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడులో ఉండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో సూచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. రావా రావా దేవా, హృది తలుపులు తెరిచి తిరావా. రావా రావా దేవా, యద సదనపు అధిపతి కావా. దైవ ప్రేమకు క్రీస్తు ప్రభునకు చిహ్నమే విందు, ఇదే కదా కడరా విందు. ప్రభుని జనులకు లోక శాంతికి మూలమే విందు, ఇదే కదా పావన విందు. జీవమిచ్చు విందు, శాంతి కూర్చు విందు, ప్రేమ పెంచు విందు, ఐక్యపరచు విందు. విశ్వసించిన దైవజనులకు నిత్య జీవ విందు, స్వీకరించిన క్రీస్తు ప్రజలకు స్వర్గలోక విందు. రావా రావా దేవా, హృది తలుపులు తెరిచి తిరావా. రావా రావా దేవా, యద సదనపు అధిపతి కావా. యావే దేవుని ప్రేమకు చిహ్నమే విందు, ఇశ్రాయేలు జనములకు జీవమే విందు. యావే దేవుని ప్రేమకు చిహ్నమే విందు, ఇశ్రాయేలు జనములకు జీవమే విందు. ప్రేమ చూపు వారికి ధైర్యము ఈ విందు, స్వీకరించు వారిని కాచున ఈ విందు. మానవ ప్రగతిని సాధించి దైవజనులను పోషించి రక్షణ మార్గం చూపించి వాగ్దాన భూమికి నడిపించి పావనమైన దైవిక జీవనము. రావా రావా దేవా, హృది తలుపులు తెరిచి తిరావా. రావా రావా దేవా, యద సదనపు అధిపతి కావా. రావా రావా దేవా, హృది తలుపులు తెరిచి తిరావా. రావా రావా దేవా, యద సదనపు అధిపతి కావా. పునీత ఇన్నెస్ వారు చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విని మీ అవతరించండి, గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతులు దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను
పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ఇప్పుడు స్వీకరించిన పరమ ప్రసాదము మా ఆలోచనలను ఆచరణలను ప్రభావితం చేయునుగాక. నీ పవిత్రాత్మ మార్గచూపరి అయి మమ్ము నీ పుణ్య మార్గమందు నడిపించునుగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అపోస్తులుల రాజ్ఞి మా అనురాగమూర్తివమ్మా. అపోస్తులుల రాజ్ఞి మా అనురాగమూర్తివమ్మా. అమలోద్భవి మాత మము దీవించ వేడుమమ్మా. అమలోద్భవి మాత మము దీవించ వేడుమమ్మా. జపమాల మాత మము కరుణించ వేడుమమ్మా. జపమాల మాత మము కరుణించ వేడుమమ్మా. అపోస్తులుల రాజ్ఞి మా అనురాగమూర్తివమ్మా. అపోస్తులుల రాజ్ఞి మా అనురాగమూర్తివమ్మా.